సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి ఇక మన మధ్య లేరు. ఆయన ఈరోజు అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది. ఎయిమ్స్ హాస్పిటల్లో ఆయన గత నెల 19 నుంచి కూడా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. అయితే ఈరోజు అనారోగ్యం తీవ్రమవడంతో ఆయన మృతి చెందినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఆయన స్పందన తెలియజేయడానికి తెలకపల్లి రవి గారు మనతో పాటు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. ఈరోజు మనతో పాటు సీతారాం యేచూరి గారు లేరు, ఆయన కన్నుమూశారు. ఆయనతో మీకున్నటువంటి అనుబంధం ఏంటి, ఆయన గురించి ఏం చెప్తారు? చాలా విషాదకరమైన వార్త అండి. సీతారాం యేచూరి గారు లేరు అన్నది దిగ్భ్రాంతి కలిగిస్తుంది దేశమంతటికి కూడా. సమకాలీన రాజకీయాల్లో ఒక 3 దశాబ్దాల నుంచి కూడా అత్యంత కీలక పాత్ర వహిస్తున్నటువంటి కమ్యూనిస్టు అగ్రనేత, సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పటి నుంచి పార్లమెంట్ లో సభ్యులుగా, రాజ్యసభలో చాలా కీలకమైనటువంటి పాత్ర వహించడమే కాదు, దేశ రాజకీయాలను దిశానిర్దేశం చేయటంలోనూ, అలాగే విప్లవ రాజకీయాలకు చివరి వరకు అంకితమై అత్యంత ప్రతిభావంతంగా, అధ్యయనంతో, చౌకర్యంతో, అంకిత భావంతో పనిచేసినటువంటి గొప్ప నాయకుల్లో సీతారాం యేచూరి అగ్రభాగం ఉంటారు. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఒకసారి హైదరాబాద్ లో ఏదో సభలో మాట్లాడుతూ ధృవతారలాగా రైజింగ్ స్టార్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్ అన్నారు. కమ్యూనిస్ట్ ఉద్యమానికి, మార్క్సిస్ట్ పార్టీకి గత కొన్ని దశాబ్దాలుగా ఒక ప్రతీకలాగా సీతారాం యేచూరి గొప్ప సేవ చేశారు. ఎలాంటి ప్రలోభాలకు కూడా లేదా ఎలాంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినా తనకు ఎంతో కీలకమైన, దాదాపు రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు, పార్లమెంట్ అన్ని స్థానాల్లో కూడా తనకు సంబంధాలు అంత ఉన్నప్పటికీ కూడా ఎంత మాత్రం తన సొంతం గురించి కాకుండా ప్రజలు, శ్రామిక ప్రజలు, ప్రజల హక్కులు, మరీ ముఖ్యంగా ఇటీవల కాలంలో లౌకిక ప్రజాస్వామ్యం, వీటి కోసమే ఆయన అంకిత భావంతో అహోరాత్రులు అదే చేస్తూ వచ్చారు. ఏ విషయం వచ్చినా సీతారాం యేచూరి ఏం చెప్పారు అది చూడాలి, ఆయన చెప్పింది ప్రామాణికం అనేంత బలమైన ముద్ర వేశారు. ఆయన తెలుగువాడు కావటం, ప్రత్యేకించి తెలుగువాడుకు అది ఒక గర్వకారణంగా ఉండేది. అటువంటి వ్యక్తి అనుకోకుండా ఆయన మామూలు స్వల్పమైన అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారు. అది కాస్త పెద్ద సమస్యగా ఉన్న తర్వాత కొనసాగి కోలుకుంటారనే ఆశ ఉన్నప్పటికీ ఆయన కన్నుమూయటం నిజంగా దిగ్భ్రాంతి కలిగిస్తుంది. దిగ్భ్రాంతి అనే మాట పూర్తిగా ఏదైపోయింది. ఆయన సేవలు కానీ, ఆయన నిర్వహించిన పాత్ర కానీ, హరికిషన్ సింగ్, జ్యోతి బసు లాంటి దిగ్ధంతులతో పాటు, అలాగే మన ఎన్టీ రామారావు, లేకపోతే అనేక మంది ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, వీళ్ళందరితో ఓ ప్రత్యామ్నాయాన్ని నిర్మించడంలో కూడా సీతారాం యేచూరి ఎప్పుడు ఒక కేంద్ర బిందువుగాను, అలాగే వివాదాస్పదమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఒక సంక్షోభ సమయంలో ఒక పరిష్కారం దిశగా ఒక ఏకాభిప్రాయ సాధన, ప్రజాస్వామ్య విలువలు, హక్కులు, వామపక్ష రాజకీయాలు, మార్క్స్ కమ్యూనిస్టు సిద్ధాంతాలు సోవియట్ యూనియన్ లో ఎదురుదెబ్బ తగిలినప్పటికీ కూడా చాలా దృఢంగా నిలబడి ఏమాత్రం అత్యంచలంగా ఆయన ముందుకు సాగినటువంటి అరుణ పతాక ముద్దుబిడ్డల్లో సీతారాం యేచూరి ఈ యువతరంలో అగ్రభాగాన్ని అంటారు. ఆయన పోరాడి కన్నుమూయటం కదా ప్రతి ఒక్క ప్రగతిశీలవాదికి, ప్రజాస్వామ్యవాదికి విచారం కలిగించేటటువంటి విషయం. ఇతర కూడా సీతారాం యేచూరి లేని భారత రాజకీయాలు ఊహించుకోవడం కూడా చాలా కష్టం. ఎందుకంటే దాదాపు 85 ఒక 40 ఏళ్ల నుంచి ఒక ముఖ్య పాత్రలో సీతారాం యేచూరి కొనసాగుతూ వచ్చారు. సిపిఎం కూడా ఆయన 3 పర్యాయాలుగా ప్రధాన కార్యదర్శిగా ఉంటూ, తెలుగు వాళ్ళకు ప్రత్యేకించి తలలో నాయకులుగా ఉంటూ చాలా కీలక పాత్ర వహించారు. ఆయన కోలుకుంటారనేది అవి ఫలించక ఆయన కన్నుమూయటం అన్నది ప్రతి వాళ్ళకు కూడా చాలా విచారం కలిగిస్తుంది. అది 100% ఒక తీరని లోటుగా, పెను విషాదంగా ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మీ స్పందన తెలియజేసినందుకు. తెలకపల్లి రవి గారు చెప్పినట్టు సీతారాం యేచూరి అనే పేరు లేకుండా భారత రాజకీయాలను ఊహించుకోవడం చాలా కష్టం. ఒక అంకిత భావంతో పనిచేసేటువంటి వ్యక్తిగా, అలాగే ప్రజల హక్కుల కోసం నిరంతరం పనిచేసేటువంటి వ్యక్తిగా ఆయనకు చాలా మంచి పేరుంది. మొదటి నుంచి కూడా అదే పార్టీలో కొనసాగుతున్నటువంటి వ్యక్తి. ఆయన ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా సరే నిలబడి ఎదురొట్టి ఆయన ముందుకు సాగినటువంటి వ్యక్తిగా ఆయనకు చాలా మంచి పేరుంది. ఆయన గత నెల 19న హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు పార్టీ కూడా చాలా ఆశ పెట్టుకుంది. ఖచ్చితంగా ఆయన మంచి ఆరోగ్యంతో తిరిగి వస్తారని
పార్టీ నాయకులంతా కూడా భావించారు, అందరూ భావించారు. కానీ ఈరోజు ఆయన మన మధ్య లేరు. ఆ ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగా ఆయన రోజురోజుకు బలహీనంగా మారుతున్నారని వైద్యులు చెప్పినప్పటికీ మధ్యలో కొంతవరకు సానుకూలంగా స్పందించారు. ఖచ్చితంగా కోలుకొని తిరిగి వస్తారు అని భావించినప్పటికీ ఆయన ఈరోజు కన్నుమూసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. 1984 సిపిఎం కేంద్ర కమిటీలోకి వెళ్ళినటువంటి ఏచూరి 85లో పార్టీ రాజ్యాంగ సవరణలో ఒక కీలక పాత్ర పోషించారు. ఆ టైంలోనే పొలిట్ బ్యూరోలో చేరి ప్రముఖులైనటువంటి సునీల్ మొయిత్రా, పి రామచంద్రన్, ఎస్ రామచంద్రన్ పిల్లై సహా 5 వ్యక్తులతో కూడినటువంటి కేంద్ర సెక్రటేరియట్ కూడా ఆయన ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1986లో ఎస్ఎఫ్ఐ నుండి పూర్తిగా వైదొలిగారు. 1992లో జరిగినటువంటి 14వ కాంగ్రెస్లో పొలిట్ బ్యూరోకు 19 ఏప్రిల్ 2015న విశాఖపట్నంలో జరిగినటువంటి 21వ పార్టీ కాంగ్రెస్లో ఆయన 5వ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికవడం జరిగింది.